అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వెలగని దీపం. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, సాయంత్రం 5 గంటలు దాటుతోంది. పూర్తిగా సూర్యుడు కృంగిపోయి సంధ్య వెలుగు పరుచుకుంటోంది. దక్షిణ దిశగా చల్లగాలి తిరిగింది. అమ్మ, నేను మా ఇంగ్లీష్ మేడం గారింటికి వెళ్ళొస్తాను, తల్లికి చెప్పి రోడ్డు మీదకి వచ్చింది కవిత. కవితను చూడగానే అందంగా ఉందనిపిస్తుంది. ఆమె నడక చూస్తే ఈ అమ్మాయికి తప్పక నాట్యం తెలుసు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రెండు నిజాలు కనుక. 5వ సంవత్సరం నుంచి నాట్యం నేర్పించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పుడిప్పుడే ఆమె ప్రతిభ వెలికి వస్తోంది. బీఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. 3 అన్నదమ్ముల మధ్య ఒక్కతే కూతురు. అంతో ఇంతో కలిగిన కుటుంబం. ఎప్పుడూ చెదరని చిరునవ్వు ఆమె పెదవుల్ని అంటుకొనే ఉంటుంది. ఇవి కవిత ఎసెట్స్. కానీ ఇప్పుడు మాత్రం మబ్బుచాటు చందమామలా ఉంది ఆమె వదనం. సంవత్సరం క్రితం అరుంధతి ఆ ఊరి ఉమెన్స్ కాలేజీకి ఇంగ్లీష్ లెక్చరర్గా వచ్చింది. కవిత వాళ్ళింటికి దగ్గరలోనే ఆవిడ ఉంటోంది. అందుకే కవిత తరచూ వాళ్ళింటికి వెళ్ళి తెలియనివి చెప్పించుకుంటుంది. ఆవిడకేమన్నా చిన్న చిన్న సహాయం కావాలన్నా చేసి పెడుతుంది. అరుంధతి ఒంటరిగా ఉంటుంది. ఆవిడ వయసు 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు. బహుశా ఇంకా చేసుకోదేమో కూడా. మనిషి చూడ్డానికి అందంగా హుందాగా ఉంటుంది. కానీ ఆవిడ గురించి రకరకాలుగా వినిపిస్తుంది. పెళ్లికి ముందు ప్రేమలో మోసపోయిందని, పెళ్లి కాకుండానే తల్లి అయ్యిందని, పెళ్ళయింది కానీ భర్త వదిలిపెట్టాడని, అసలు ఆమె పెళ్లికి పనికిరాదని, ఇలా రకరకాలుగా ఆవిడ గురించి చర్చించుకుంటారు. అసలు విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇంతకీ ఆవిడ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆలోచనల మధ్య కవిత 2 వీధులు దాటి అరుంధతి మేడం ఇంటి ముందుకు వచ్చింది. కవిత వెళ్ళేసరికి అరుంధతి డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఏదో ఇంగ్లీష్ నవల చదువుకుంటోంది. కవితను చూస్తూనే పుస్తకం పక్కన పెట్టి చిరునవ్వుతో పలకరించింది. కబుర్ల మధ్య అరుంధతి తను చదువుతున్న నవల గురించి మాట్లాడసాగింది. కవిత తల వంచుకొని అనాసక్తంగా ఊ ఊ అంటోంది. కానీ ఆ అమ్మాయి దృష్టి వేరే ఎక్కడో ఉంది. కవితకి ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. కానీ కవితకి ఇప్పట్లో అస్సలు ఇష్టం లేదు. జీవితం పట్ల ఆ అమ్మాయికి కొన్ని ఆశయాలున్నాయి. ముఖ్యంగా మంచి డాన్సర్ కావాలని. కానీ ఇంట్లో వాళ్ళు వినడం లేదు. ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి ప్రయత్నాలు జరుపుతున్నారు. అందుకే కవిత ముఖంలో నవ్వు మాయమైంది. ఆ విషయం గురించే మేడం సలహా అడుగుదామని వచ్చింది. కానీ తీరా వచ్చాక మనసులో మాట అడగాలా వద్దా అన్న డైలమాలో పడింది. కవిత త్రుళ్ళిపడి తల ఎత్తింది. ఏంటి మేడం? అరుంధతి ఆశ్చర్యంగా కవిత ముఖంలోకి చూసింది. ఏమిటి ఈరోజు అలా ఉన్నావు? నేను చెప్పేది నువ్వు అసలు వింటున్నావా లేదా? సారీ మేడం. అరుంధతి మృదువుగా కవిత చేతిని పట్టుకుంది. ఏమిటి అలా ఉన్నావు? నీ మనసు ఇక్కడ లేదు. ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? కవిత చిన్నగా నవ్వింది. అబ్బే లేదు మేడం. మరెందుకు అలా ఉన్నావు? 2 నిమిషాల మౌనం తర్వాత తల ఎత్తి నెమ్మదిగా అంది. నాకో సమస్య వచ్చింది మేడం. నేను ఎటు నిర్ణయించుకోలేకుండా ఉన్నాను. మీ సలహా కోసం వచ్చాను. చెప్పు, నాకు తోచిన సలహా ఇస్తాను. మేడం, నేను డాన్సర్ని. ఆ విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడిప్పుడే లైమ్ లైట్లోకి వస్తున్నాను. మంచి డాన్సర్గా దేశ విదేశాలు తిరిగి రావాలని నా కోరిక. కానీ మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఎవరూ నా అభిప్రాయానికి విలువ ఇవ్వడం లేదు. అలాగా? అవును మేడం. ఎల్లుండి నాకు పెళ్లి చూపులు. అతను డాక్టరు. ఆ అబ్బాయి తండ్రి మా నాన్నగారికి బాగా మిత్రుడట. ఈ పెళ్లి చూపులు నామమాత్రమే. 3 వంతులు పైగా ఈ పెళ్లి కుదిరినట్టే. ఒకవేళ ఈ మ్యాచ్ కాకపోయినా వేరే ఏదన్నా కుదిర్చి ఈ వేసవిలో చేసేయాలని అమ్మా నాన్న తొందరపడుతున్నారు. కానీ నాకిష్టం లేదు. అలాగా? ఎందుకని? నీ మనసులో వేరే ఎవరన్నా ఉన్నారా? నో, అలాంటిదేం లేదు మేడం. మరి ఏమిటి నీ సమస్య? నాకసలు ఇప్పట్లో పెళ్ళి ఇష్టం లేదు. అసలు భవిష్యత్తులో కూడా పెళ్ళి, సంసారం, జంజాటం ఇష్టం లేదు. నేను బాగా పైకి చదవాలనుకుంటున్నాను.
రీసెర్చి చేసి డాక్టరేట్ సంపాదించాలని నా కోరిక. డ్యాన్స్లో కూడా ఆ స్థాయికి రావాలని ఆశపడుతున్నాను. ఒక డ్యాన్స్ స్కూలు నడపాలని కూడా ఉంది. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను. కానీ మా ఇంట్లో నా మాట ఎవరు ఖాతరు చేయడం లేదు. మేడం, మీరేమనుకోనంటే మిమ్మల్ని విషయం అడుగుతాను. నువ్వు ఏమడిగినా నేనేమనుకోను, అడుగు. మీరెందుకు మ్యారేజ్ చేసుకోలేదు? మ్యారేజ్ చేసుకోకుండా స్త్రీ బ్రతకలేదా? మీరు హాయిగానే ఉన్నారు కదా. అరుంధతి ముఖం వివర్ణమయ్యింది. నెమ్మదిగా కుర్చీలోంచి కిటికీ దగ్గరకు వచ్చింది. కిటికీకి అల్లుకున్న మనీ ప్లాంట్ ఆకుల్ని కదిలిస్తూ నెమ్మదిగా అంది. నేను ప్రేమలో మోసపోయానని, పెళ్లి కాకుండా తల్లినయ్యానని, నా భర్త నన్ను విడిచిపెట్టాడని, నా క్యారెక్టర్ మంచిది కాదని, ఇలా నా గురించి ఎన్నో విన్నావు అవునా? కవిత ఇబ్బందిగా తలదించుకుంది. అరుంధతి చిన్నగా నవ్వింది. కవిత, నువ్వు అనవసరంగా ఇబ్బంది పడకు. ఇది లోకం. వయసు మీరిన ఒక పెళ్లి కాని అమ్మాయి గురించి లోకం పలు రకాలుగా అనుకోవడంలో పొరపాటు లేదు. కానీ నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు ఇవేమీ కాదు. మరి నీలాగే నేను నీ వయసులో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. మా వాళ్ళు తెచ్చిన సంబంధాల్ని తిరగొట్టాను. పెళ్ళి నా ఆశయాలకు అడ్డు అనుకున్నాను. నేను ఉద్యోగంలో చేరాక కూడా నా కో-లెక్చరర్ దగ్గర నుంచి నాకు పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. అయినా నేను ఒక రకమైన ఈగోతో వాటిని తిరస్కరించాను. పెళ్లి చేసుకుంటే స్త్రీ మగవాడికి బానిస అవుతుంది అనుకున్నాను. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ స్త్రీకి జీవితంలో పెళ్ళి, మాతృత్వం ఎంత మాధుర్యమైనదో తెలుసుకున్నాను. భగవంతుడు స్త్రీ కోసం పురుషుణ్ణి, పురుషుడి కోసం స్త్రీని సృష్టించాడు. జీవితానికి అర్థం, పరమార్థం తన సృష్టి ద్వారానే తెలియజెప్పాడు. దానికి వ్యతిరేకంగా బ్రతకడంలో కూడా ఆనందం ఉంది. కానీ స్త్రీకైనా పురుషుడికైనా ఒంటరితనం శాపమే. తోడు నీడ ఉన్నప్పుడు అందం, ఆనందం ఎన్ని బిరుదులు, సన్మానాలు పొందినా ఒంటరితనం ఆ ఆనందాల్ని తుడిచిపెడతాయి. మనసుని కోరుతుంది, ఆడంబరాల్ని, సన్మానాల్ని కాదు కదా. అంటే కవిత, ఆ రోజు నేను చేసిన తప్పు నాకిప్పుడు తెలుస్తోంది. ముందు ముందు నా చివరి రోజుల్లో ఇంకా తెలుస్తుంది. మనం ఒంటరిగా పవిత్రంగా ఉన్నా ఈ లోకం మనకి అపవిత్రత అంటగట్టి బుడత చల్లుతుంది. ఆ క్షోభ కంటే కొద్దిగా ఆశయాల్ని త్యాగం చేయడమే మనసుకి శాంతినిస్తుందేమో. నువ్వు అడిగావు కనుక నాకు తోచిన సలహా చెప్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకో. నీ భర్త సహకారంతో నీ ఆశయాల్ని సాధించుకో. కావాలంటే పెళ్లికి ముందే నీ ఆశయాల గురించి అతనికి చెప్పు. ప్రపంచ ఖ్యాతి ఆర్జించకపోయినా నీ పరిధిలో నీ కళా సాధన, విద్యాతృష్ణ తీర్చుకో. ఒంటరి ఏకాకిగా బ్రతికే కంటే 10 మంది మధ్య బ్రతకడంలో ఆనందం ఉంది. ఆ పైన నీ ఇష్టం. అక్క, ఆ పిలుపుకి కవిత, అరుంధతి ఇద్దరు గడప వైపు చూశారు. కవిత తమ్ముడు హడావుడిగా వచ్చాడు. అక్క, నాన్న ఆఫీస్ నుంచి వచ్చారు. అమ్మా నాన్న ఎక్కడికో బయటకు వెళ్తున్నారట. నిన్ను తొందరగా రమ్మంది అమ్మ. మళ్ళీ వస్తా మేడం. కవిత లేచింది. సరే. కవిత మెట్లు దిగి వెళ్ళిపోతుంటే కిటికీలోంచి అలా చూస్తూ నిల్చుండిపోయింది అరుంధతి. సరిగ్గా 4 రోజుల క్రితం ఇలాంటి సమయంలోనే కవిత తల్లి అరుంధతి దగ్గరకు వచ్చింది. మేడం, కవిత ససేమిరా పెళ్ళికి ఒప్పుకోనంటోంది. చాలా మంచి సంబంధం గుమ్మంలోకి వచ్చింది. ఇది తెలిసి తెలియనితనంతో ఆదర్శం, ఆశయం అంటోంది. మీరు ఎలాగైనా దాని మనసు మార్చి ఈ పెళ్ళికి ఒప్పుకునేలా చేయండి. మీకు పుణ్యం ఉంటుంది. దానికి మీరంటే తగని గురి. ఆ రోజు కవిత తల్లి అలా అర్థించబట్టే తను ఈనాడు కవితకి అలా ఆ చిన్న కట్టుకదల్లి చెప్పాల్సి వచ్చింది. కానీ నిజానికి తను ఇంత వయసు వస్తున్నా పెళ్ళి కాకుండా మిగిలిపోవడానికి తను చేసిన కారణాలే కారణమా? కాదు. ఒక్కసారి అరుంధతి ఆత్మావలోకనం చేసుకుంది. తను నిజంగానే మోసపోయింది. చదువుకునే రోజుల్లో ప్రేమ అంటూ తన వెంటపడిన సురేష్ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ముఖం చాటేశాడు. పెళ్లికి ముందే ఫ్రీగా ఉండే తనలాంటి అమ్మాయి అంటే అతనికి సదభిప్రాయం లేదట. తనలాంటి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్గానే ఉంటారు కానీ భార్యలుగా తగరట. తనలా విచ్చలవిడిగా ఉండే అమ్మాయిలు పెళ్లి పేరుతో కట్టుబడి ఉండలేరట. ఆ మాట తన మనసుని గాయపరిచింది. ప్రేమ, ఆరాధన అంటూ తను ఎంతగానో నమ్మిన ఆ సురేష్
అలా మాట్లాడేసరికి తనకి బ్రతుకు మీదే విరక్తి వచ్చింది. నిద్ర మాత్రలు మింగింది. కానీ ఇంట్లో చూసి సరైన సమయంలో హాస్పిటల్కి చేర్పించడంతో తను బ్రతికింది. కానీ ఎందుకో మగవాడి మీదే ఏవగింపు కలిగింది. వాళ్ళది క్షణానికో రంగు మార్చే ఊసరవెల్లి తత్వం అనిపించింది. కట్టుకున్న భార్య ఒక ఆడది. తనకంటే పేరు సంపాదించుకోవడం ఏ మగవాడు సహించలేడేమో. పెళ్లికి ముందు ఆదర్శాలు అభ్యుదయ భావాలు ఒల్లించినా ఆచరణకి వచ్చేసరికి ఒప్పుకోలేడు. స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఉపన్యాసాలు ఇచ్చే మగవాడే స్త్రీని వంటింటి కుందేలులా చూస్తాడు. భార్యకి ఒక నీతి, పరాయి ఆడదానికి ఒక నీతి సృష్టిస్తాడు. సురేష్ ప్రేమ పేరుతో తనకి అలాగే పాఠం చెప్పాడు. ఆ పాఠమే తనకి పెళ్లి పట్ల విముఖురాల్ని చేసింది. స్త్రీ మరచిపోలేని గుణపాఠం అయ్యింది. స్త్రీ ఒంటరిగా బ్రతకలేదా అనుకొని తను బ్రతికింది. తోడు కోసం అప్పుడప్పుడు మనసు పరితపించినా దెబ్బతిన్న అహం ఆ పరితాపాన్ని చల్లారుస్తుంది. కానీ ఈ మాట కవితకి చెప్తే ఆ అమ్మాయి పెళ్ళికి ససేమిరా అంటుంది. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. తన బ్రతుకు వ్యర్థమయ్యిందని చెప్పి ఆ అమ్మాయి జీవితాన్ని ఎందుకు తుడిచేయాలి? ఆ అమ్మాయిని కోరి వరించి వచ్చిన మనిషి నుంచి ఆమెను ఎందుకు దూరం చేయాలి? ఆ పిల్ల మీద ప్రేమతో అతను ఆమె కళా సాధనకి చేయూతనిస్తాడేమో. కళ కంటే, ఆదర్శం కంటే ప్రేమతత్వం గొప్పది. ఆ గొప్పదనం కవితకి లభిస్తే ఆమె బ్రతుకు ధన్యమే కదా. అరుంధతి ఆలోచిస్తూ రోడ్డు వైపు చూస్తూ ఉండిపోయింది. కవిత వెళ్ళి చాలాసేపయ్యింది. బయటంతా చీకటి అలుముకుంటోంది. అందరి ఇళ్లల్లో దీపాలు వెలిగాయి. కానీ అరుంధతి ఇల్లు చీకటిగా ఉంది. ఆమె వెళ్ళి దీపం వెయ్యకుండా చీకట్లో అలాగే కూర్చుంది. చీకటికి అలవాటు పడిన ఆమె మనసు ఆ చీకటిలోంచే వెలుగు చూడటానికి ప్రయత్నిస్తోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.